ఇప్పుడు చెప్పయ్యా, టార్చర్ అంటే ఇంటి పనా వంట పనా? అలాంటిది కాదు, వంట చేయకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాం. అయితే ఓకే. ఏంటి ఓకే? మనకు నచ్చిన ఫుడ్ కాదు, దానికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. అదేంటి, మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే తప్పేంటి? అలా చేస్తే నేను చెప్పింది తినడం రోగమా, ఓ ఇదే తినాలి ఇది తినకూడదు అని నీ గర్ల్ ఫ్రెండ్ చెప్తుందా అని అంటుంది. ఓ, ఫుడ్ విషయంలోనే ఇలా చేస్తే కష్టమే. ఒక ఫుడ్ విషయంలోనే కాదు భయ్యా, అన్ని విషయాల్లోనూ అలాగే చేస్తుంది. దానికి నచ్చిన డ్రెస్సే వేసుకోవాలి, దానికి నచ్చిన సీరియలే చూడాలి, ఆఖరికి దానికి నచ్చినప్పుడే దాని పక్కన. వద్దులేండి, అర్థమైంది. రోజు రోజుకి నా మీద నాకే చిరాకు వస్తుంది భయ్యా. ఒకరోజు నాకు చలిగా ఉందని దాని పక్కన పడుకుందామని చూస్తే, ఏ నా పర్మిషన్ లేకుండా నా పక్కనే పడుకుంటావా, నీ మీద రేపు కేసు పెడతా అనింది భయ్యా. వామ్మో, మళ్ళీ దానికి కాదని ఒకరోజు వెళ్ళిపోదామని బట్టలు సర్దుకొని గేటు దాకా వెళ్తే తోకలో వచ్చి పడేసుకుంది భయ్యా. బాబోయ్, ఇలా చెప్పబెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతే నీ మీద 420 కేసు పెడతాను భయ్యా. ఇలాంటప్పుడే గుండ్రాయి చేసుకోవాలి. సంవత్సరం నుంచి ఇదే గోల, దాని టార్చర్ తట్టుకోలేక ఊరేసుకుందామంటే అక్కడ కూడా వచ్చేసింది భయ్యా. అవును, ఊరేసుకుందాం అనుకున్నప్పుడు డోర్ వేసుకుంటారు కదా. వేసుకున్నాను భయ్యా, కానీ ప్రతి రూమ్లో సీసీ కెమెరా పెట్టింది. అమ్మ దినమ్మ దొంగముండా. సారీ సార్, ఏదో ఫ్లోలో పర్లేదులే భయ్యా. భయ్యా టైం లేదు, మళ్ళీ ఈ చివరినే నడుచుకుంటూ వెళ్ళిపోతా. మళ్ళీ లేట్కి వెళ్తే అదో గోల. ఏ మాటకి ఆ మాట భయ్యా, మీ ఆవిడ మాత్రం చాలా తెలివైంది. అవును, బాగా తెలివైంది, లాయర్ కదా.